రాజీకి ఎప్పటి నుంచో కౌజు పిట్ట ఫ్రై కానీ కూర కానీ తేవని చెప్పేసి ఎప్పటి నుంచో ఆశ అండి. బావా కౌజు పిట్ట ఒకసారి కొనకరా, లేకపోతే వేటకి వెళ్ళానా షికారికి వెళ్ళానా నా కోసం తీసరా అని చెప్పేసి ఎప్పటి నుంచో నన్ను బ్రతిమాలుతూ ఉంటుంది. నాకేమో కొట్టడం రాదు, పట్టడం రాదు. కానీ మా తమ్ముడు మాత్రం వాడు బాగా షికారు చేస్తూ ఉంటాడు. నెలకోసారైనా వారంకోసారైనా తీసుకొస్తూ ఉంటాడు కౌజుపెట్టలో. అంటే కొరపిల్లలతో సరదాకి వెళ్ళి నైట్ పూట అలా షికారు చేసుకొని అక్కడే తినొస్తారన్నమాట. అలాగా ఒక మా తమ్ముడిని అడిగింది ఏమనంటే, రాజీ వాళ్ళ మరిదిని అడుగుతూ, సుబ్బు నువ్వు షికారికి అప్పుడప్పుడు పిల్లలతో సరదాగా నైట్ షికారికి వెళ్తూ ఉంటావు కదా, కౌజుపేటలో కొట్టుకొని అక్కడే ఫ్రై చేసుకుని తింటాము, లేదా కూర చేసుకుని తింటాము, బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. నాకు కూడా ఎప్పటి నుంచో కౌజు పెట్టి తినాలని చెప్పేసి ఆశ. మెన్నేం కొట్టకరాడు అలా అని చెప్పేసి కొనకరాడు. నువ్వన్నా ఈ పూట షికారికి వెళ్తున్నారు కదా అబ్బాయి, సాయంత్రం పిల్లలతో వస్తూ ఒకటని తీస్తారని చెప్పగానే, సరే వదిన ఇది పెద్ద కోరిక, నేను తీసుకొస్తాలే, నువ్వేం టెన్షన్ పడకాకని చెప్పేసి మా తమ్ముడు అయితే కౌజు పెట్టి తీసుకొచ్చాడండి. త్వరగా అయితే దానికి శుభ్రం చేసేస్తున్నాను నేనైతే. నేను ఎప్పుడు తినలేదు బావా. ఒకసారి కవర్లో వచ్చేస్తున్నాను, బొచ్చు బయటపడేస్తాను చెప్పేసి. అదే టైం వచ్చేసి 11 అవుతుంది. చూడు అయ్యే నడుస్తుంది. పొద్దున సుబ్బు అట్లా అరిసి శబ్దం కూడా వినిపించాడుగా ఫోన్లో. సరే బా మరి అటు అరుస్తున్నాయి కావాలా. రాజకుమారి కౌజు పెట్టి మాంసం అయితే శుభ్రంగా కడిగేసి మొక్కలు చేసేసాను. ఓకేనా? సరే బాబు. రెడీ చేసుకున్నావా? వంట కావాల్సినవి మొత్తం రెడీ చేసుకున్నా. ఆయిల్ కూడా వేడైంది. పచ్చిమిర్చి, ఉల్లిపాయ మొత్తం రోడ్లు నూరేవా కచ్చా పచ్చగా? బొడ్డు నిద్రపోయాడు. ఈ షికారు చేసే సమయానికి మైనస్ పాయింట్ ఏంటంటే టైం తినలేం. ఎందుకంటే ఎప్పుడు పడతాయి, ఎప్పుడు వండుకొని తినాల్సి వచ్చింది అర్ధరాత్రుల్లో కూడా. ఆ పరిస్థితి ఇప్పుడు వచ్చింది మనకి. నేను వెళ్ళలేదు, అంటే పిల్లల దగ్గర ఇవ్వలేదు, పెద్ద దగ్గర ఫస్ట్ కూడా వేసుకొని బాగా మొత్తం ఫ్రై చేసుకొని లెగ్ పీస్ కొట్టు. బట్ లెగ్ పీస్ నీకోసమే. ఎందుకంటే చాలా మాటలు అడుగుతూ ఉంటావు, కౌజు పెట్టి మాంసం తినాలి బావా అని. అందుకోసమే చెబుతా ఉంటాడు, చికెన్ మటన్ కూడా చాలు, అంత టేస్ట్ బాగుండిద్ది వదిన అయ్యి అంటూ ఉంటాడు. ఈ రోజు తిని చెబుతుందిలే. ఫస్ట్ వేసిన తర్వాత మొత్తం వేసేసుకుందాం ముక్కలు. నెక్స్ట్ టేస్ట్ సరిపడా సాల్ట్. హాస్టల్ వేసలేకే బాగా అయితే ఇంకా అబ్బాయిని ఉయ్యాలు ఊటానికి వెళ్ళాడు. టేస్ట్ సరిపడా సాల్ట్ వేసేసుకొని మొత్తం ఒకసారిగా కల్లుప్పు వేసేసుకున్నాం. అంటే ఉప్పు అనేది మనకి ముక్కలు బాగా పట్టేంత వరకు ఈ విధంగా మొత్తం కల్లుప్పు వేసుకొని మూత పెట్టేసుకున్నాం. మూత అయితే పెట్టేస్తున్నాం కదా, మనకి కర్రీ ఉడికిందా లేదని కూడా ఇంకే గ్లాస్ అద్దంలో నుంచి చూసుకోవచ్చు. అంటే వాటర్ ఉన్నాయా, అడుగు ఉంటుందా లేదా అని చెప్పేసి బాగా కనస్తూ ఉంది. ఫ్రై చేస్తున్నప్పుడు భోజనం కూడా ఉండాలి కదా, అందుకని రైస్ కూడా వండుతూ ఉన్నాను. పొంగ వచ్చేసింది. లేచాడా? నీట్గా కల్లేపు మొత్తం జల్లేసుకున్నా. రేపు లేక ఎల్లుండే కదా పండగ, మళ్ళీ ఇంకెల్లుండు ఈ జాంటప్పుడు చల్లుకుంటే మనకు పండగ రోజు పచ్చగా అవుపడింది ఇంటి ముందు. ఎంతవరకు వచ్చింది? ఫస్ట్ వేసిన తర్వాత ముక్కలు మొత్తం వేస్తున్నాం కదా, ముక్కలు కూడా బాగా ఫ్రై అయినట్టున్నాయి. సగం వరకు అయితే బాగా ఉడికాయి కదా. టమాటా గుత్తి తురుగు పట్టేసుకున్నా.
అంటే టమాటా వేసుకుంటే కొంచెం గ్రేవీ వచ్చింది మనకి. లేకపోతే మామూలుగానే కొంచెం కారం అవి వేసుకుంటే ఫ్రై అయింది. టమాటా వేసుకున్నాం కదా ఇంకా గ్రేవీ. కొంచెం గ్రేవీ అయింది. అన్నంలో తింటాం కూడా బాగుంటుంది. అన్నం కూడా పెట్టావా? టమాటా మొత్తం వేసుకున్న తర్వాత కారం కూడా వేసుకున్నాం. వేసేసి ఒక పావు గంట మళ్ళీ బాగా ఉడకని. వాటర్ నీళ్ళు కూడా పోయి నీళ్ళు పోయాలా లాస్ట్ పైకి తేలంత వరకు అది బాగా వేగాలి. వేగిన తర్వాత వాటర్ పోస్తాం. సరే. ఒక 10 నిమిషాలు ఆగాల. కౌజు పెట్ట టేస్ట్ అద్భుతంగా ఉంటుంది రాజీ. సూపర్గా ఉంటుంది. అందుకే ఫ్రై చేస్తున్నా. ఫస్ట్ టైం చేస్తున్నా. లెగ్ పీస్ కూడా ఉంచావే? మీకోసమే. నాకోసమేనా? సూపర్గా ఉంది కౌజు పెట్ట ఫ్రై. కేక తిన్నాం ఎప్పుడన్నా? ఫస్ట్ టైం తింటున్నా. మా బయట తీసుకొచ్చాడు కన్నికని చెప్పేసి ఫ్రై చేస్తాను. ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా? ఎంత ఉంది? నైట్ 11:30. షికారుకు పోతే మరి ఇంతే కదా, ఎప్పుడు తింటాం కూడా తెలియదు. అవి పడాలి, తీసుకురావాలి, శుభ్రం చేయాలి, తినాలి, ఎంత ప్రాసెస్ ఉంటుంది హంటింగ్కి వెళ్తే. వాటర్ పోతేనే సరిపెట్టా, మళ్ళీ వాటర్ పోతే బాగోదు. మూత పెట్టు బాబు మగ్గని. ఫ్రై అయితే అన్నం కూడా రెడీ అయిందా? నేతి. కొంచెం ఏమన్నా నీసు వాసన వచ్చిద్దేమని చెప్పి చుక్క వాటర్ కూడా పోయకుండా ఫ్రై చేసాం. సరే మరి పప్పు ఉంది, ఆకుకూర పప్పు వేసుకొని తింటా. ఏం ఎప్పుడు తినలా అందుకని. సరే ట్రై చేద్దాం టేస్ట్ ఎట్లా ఉంది. టేస్ట్ బాగుంటుంది రాజీ. అచ్చం నాటుకోడు మాంసం తిన్నట్టుగా ఉంటుంది. దానికంటే ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వడ్లు, జొన్నలు, సజ్జలు అలాంటి తింటే బాగుందా? ఓకేనండి. మీకు కూడా ఎంతమందికి ఇష్టమో కౌజు పిట్ట మాంసం కామెంట్ చేయండి. మేమైతే ఫ్రై చేసుకున్నాం. కూర చేస్తే ఇంకా సూపర్గా ఉండేది.